ఆ వైర్ తెగిపోయి నేల మీద పడింది. స్కర్ట్స్లో ఉన్నారు, అక్కడ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎంత సేఫ్గా అక్కడి నుంచి బయటపడ్డాం అనేది పాయింట్. ఇది కరెక్టా కాదా? హలో ఎవ్రీవన్, సో మీకు ఒక సినారియో ఇస్తాను. సో యూ థింక్ హౌ వుడ్ యూ రియాక్ట్ ఇన్ దట్ సినారియో? సో మీరు ఎక్కడ అవుట్స్కర్ట్స్లో ఉన్నారు, అక్కడ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి, చాలా హైట్లో ఉంటాయి, పెద్ద పెద్ద టవర్స్ మీద. వైర్ కూడా చాలా థిక్గా ఉంటుంది. అది ఇన్సులేషన్ ఉండదు, ఆ వైర్కి డైరెక్ట్ మెటల్ ఉంటుంది. సో లెటస్ సే డ్యూ టు సమ్ రీజన్స్ ఆ వైర్ తెగిపోయి నేల మీద పడింది, కాంటాక్ట్లోకి వచ్చేసింది. మీరు దరిదాపుల్లోనే ఉన్నారు. అలా జరిగినప్పుడు జనరల్గా స్పార్క్స్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. సో ఆబ్వియస్లీ మనకి భయం వేసి మనం అక్కడి నుంచి పరిగెడతాం. వీ జనరలీ రన్ ఫ్రమ్ దేర్. ఇది కరెక్టా కాదా? చాలామంది ఇది కరెక్ట్ అనుకుంటారు, కానీ నిజమేంటంటే అక్కడి నుంచి మనం పరిగెత్తకూడదు. ఎందుకంటే ఒకవేళ పరిగెడితే దానివల్ల ప్రమాదం జరిగే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం ఒక్కసారి ఆ వైర్ నేలకి టచ్ అయింది అంటే, ఒక లైవ్ వైర్ నేలకి టచ్ అయింది అంటే వెరీ హై వోల్టేజ్ అక్కడ ఉన్న గ్రౌండ్ మీద ఒక రీజన్ వరకు స్ప్రెడ్ అయిపోతుంది. సో మనం పరిగెడుతున్నప్పుడు స్టెప్స్, పెద్ద పెద్ద స్టెప్స్ వేస్తాం ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఒక కాలు ఇక్కడ ఉంటుంది, ఒక కాలు ఇక్కడ ఉంటుంది, మధ్యలో ఇంత డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ వల్ల పొటెన్షియల్ డ్రాప్ ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల మన బాడీ త్రూ కరెంట్ పాస్ అవుతుంది. అది ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు డెత్. సో ఇక్కడ మనం చేయాల్సింది, ఒకవేళ ఒక లైవ్ వైర్, అది కూడా హై వోల్టేజ్ లైవ్ వైర్ నేలకి టచ్ అయితే మనం అక్కడి నుంచి తొందరపడి పరిగెత్తకూడదు. వీ నీడ్ టు మేక్ బేబీ స్టెప్స్. అంటే ఒక అడుగుకి మరో అడుగుకి మధ్య దూరం చాలా తక్కువ ఉండాలి. దానివల్ల ఏంటి, మనం పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేయట్లేదు. దానివల్ల మన నుంచి కరెంట్ కూడా ఎక్కువగా పాస్ అవ్వదు, మనం సేఫ్గా అక్కడి నుంచి తప్పించుకోవచ్చు. సో ఇక్కడ ఎంత త్వరగా అక్కడి నుంచి బయటపడ్డాం అనేది పాయింట్ కాదు, ఎంత సేఫ్గా అక్కడి నుంచి బయటపడ్డాం అనేది పాయింట్. సో ఇలాంటి ఒక పరిస్థితుల్లో వీ నీడ్ టు స్లోలీ మూవ్ ఫ్రమ్ దేర్ విత్ బేబీ స్టెప్స్, ఆర్ స్లోలీ జంప్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. మరీ ఎక్కువ డిస్టెన్స్ లేకుండా అక్కడి నుంచి తప్పించుకోవాలి. మరిన్ని మిత్ బస్టర్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.